త్వరలో ఒక 114 యుద్ధ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చేందుకు విదేశీ కంపెనీలకు టెండర్ పిలిచినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంజీరావు గారు, ఎందుకు అంత అర్జెంటుగా 100కు పైగా యుద్ధ విమానాలని ప్రొక్యూర్ చేసుకోవాల్సిన అవసరం భారత సైన్యానికి ఉంది అంటే ఏం చెప్తారు? ఏంటి అవసరం? ఎస్ అండి, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత భారత్ ఎయిర్ ఫోర్స్ అంటే శక్తి బాగానే తెలిసింది. కానీ ఆపరేషన్ సింధూర్ అయిన అనంతరం భారతదేశం ఎయిర్ ఫోర్స్లో 1000 విమానాల వరకు ఇప్పుడు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ విమానాలని విరమణ జరిగింది. వాటికి రిటైర్మెంట్ ఇచ్చాం. అవే MiG-21లు అంటామండి. తర్వాత MiG-21 తర్వాత MiG-27లు కూడా ఇప్పుడు రిటైర్మెంట్కి వెళ్ళబోతున్నాయి. అంటే ఏంటి, భారత ఎయిర్ ఫోర్స్ మొత్తం స్ట్రెంగ్త్ 2900 యుద్ధ విమానాల దాకా మన దగ్గర ఉంటాయండి. ఇందులో ఫైటర్ జెట్లో మొత్తం స్క్వాడ్రన్ అంటే ఒక సుమారు 30 విమానాల దాకా ఉంటాయి. ఒక స్క్వాడ్రన్ కొలుస్తారు ఒక యూనిట్ కింద. ఇవి భారత ఎయిర్ ఫోర్సు ఈ శత్రు దేశాలు ఇప్పుడు ఉన్న థ్రెట్ని అంటే చైనా పాకిస్తాన్లు ఒకేసారి 2 ఫ్రంట్ వార్ చేసిన మన దగ్గర ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉండవలసిన స్ట్రెంగ్త్ ఎంత అంటే 42 స్క్వాడ్రన్లు ఉండాలండి. కానీ ఈ MiG-21 యుద్ధ రిటైర్మెంట్ అయిన తర్వాత, ఫేజ్డ్ అవుట్ అయిన తర్వాత మన దగ్గర 42 స్క్వాడ్రన్లకు బదులు మన దగ్గర ఉన్నవి కేవలం 29 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలే. అంటే ఎంత, 42లోంచి 29 తీస్తే మన దగ్గర సుమారు 13 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు లోటు ఉంది. అంటే సుమారు 500 అంటే 300 నుంచి 500 యుద్ధ విమానాల లోటు మన దగ్గర ఉంది. ఈ టైంలో పాకిస్తాన్తో యుద్ధం ఇండివిజువల్గా వస్తే ఓకే, కానీ 2 ఫ్రంట్ ఇటు చైనా పాకిస్తాన్తో ఒకేసారి యుద్ధం వస్తే ఇండియా చాలా ప్రమాదంలో పడిపోతుందండి. అందుకని ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్త్ లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటి, అక్కడ చైనా దగ్గర నుంచి మనం J-20 అని J-35 అని ఫైటర్స్ 5th జనరేషన్ ఫైటర్స్ వచ్చినాయి, మనకి ఇంకా రాలేదు. ఇటు పాకిస్తాన్ కూడా అక్వైర్ చేసుకుంటుంది, అటు నుంచి టర్కీ నుంచి ఇటు చైనా నుంచి యుద్ధ విమానాలు. చాలా ప్రమాదంలో ఉంది. మన ఎయిర్ ఫోర్స్ తగ్గట్టు లేదు. ఇదే మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎన్నోసార్లు చెప్తున్నారు ఈ విషయాన్ని. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ అనలిస్టులు కూడా ఈ విషయాన్ని చాలాసార్లు పాయింట్అవుట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ మన తేజస్ మార్క్ 1 తేజస్ మార్క్ 2 ఇంకా రాలేదు. అనుకున్నట్టు సప్లై చేయలేదు. 30 సంవత్సరాల నుంచి అభివృద్ధి అవ్వలేదు. అందుకనే మొన్న యలహంకలో ఇండియన్ ఎక్స్పో జరిగితే, ఎయిర్ ఫోర్స్ ఎక్స్పో జరిగితే అందులో పాయింట్అవుట్ చేశారు. ఎయిర్ ఫోర్స్ మన చీఫ్ డైరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తే హాల్ వచ్చినా కుదరలేదు. దీన్ని బట్టి మనకి ఏంటంటే ఒక్క విషయం స్పష్టమవుతుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈరోజు సరైన స్ట్రెంగ్త్ లేదు. 500 యుద్ధ విమానాల వరకే కొరతుంది. కాబట్టి ఇండియా ఇమ్మీడియట్గా MMRF అంటారు, మల్టీ రోల్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, మల్టీ రోల్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, దాన్ని షార్ట్ ఫామ్లో MRF అంటారు, మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా అంటారు సింపుల్గా. దీని ప్రకారం ఏంటంటే 114 నుంచి 120 యుద్ధ విమానాలు ఒకేసారి కొనాలని నిర్ధారించుకుంది. ఇది 2 సంవత్సరాలుగా పరిశీలన జరుగుతుంది. అందుకని డిఫెన్స్ అక్విజిషన్ కమిటీ హెడెడ్ బై ది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అండి, ఈయన ఆధ్వర్యంలో అది డిస్కస్ చేసి 1-2 నెలల్లో ఈ కాంట్రాక్ట్కి ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ఇవ్వబోతున్నారన్నమాట. అంటే ఇంటర్నేషనల్ బిడ్డింగ్ అంటే ఇంటర్నేషనల్ పెద్ద పెద్ద యుద్ధ విమానాలు 4.5 జనరేషన్లో మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్ రేటు అన్నీ వాళ్ళు బిడ్డింగ్ ఇవ్వబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. దీని ప్రకారం ఎవరు కాంపిటీషన్లో ఉన్నారు అంటే భారతదేశం కొన్ని యుద్ధ విమానాలను చూస్తుంది ప్రపంచంలో. ఆ యుద్ధ విమానాలు ఏంటంటే అమెరికా నుండి F-18 హార్నెట్ అని బోయింగ్ తయారు చేసిన యుద్ధ విమానాలు ఒకటి మమ్మల్ని ఇంపోర్ట్ చేసుకోమని అమెరికా అడుగుతుంది. 1. 2 యూరో ఫైటర్స్ యూరోపియన్ యూనియన్ నుండి, గ్రిపెన్ అండి స్వీడిష్ నుంచి వస్తుంది తయారు చేసింది, అది ఉంది. తర్వాత రఫేల్ ఫైటర్స్ మనం ఆల్రెడీ తెచ్చుకున్నాం, మళ్ళీ ఫ్రాన్స్ కంపెనీ ఉంది. ఇండియా ఎక్కువ వైపు దాని వైపు మొగ్గు చూపుతుందని తెలుస్తుంది. ఇంకా రష్యా నుంచి ఈ Sukhoi 35 MKI ఫైటర్స్ ఉన్నాయండి, Sukhoi మార్క్ ఇండియా మార్క్ అని. ఈ Sukhoi 35లు మళ్ళీ మనం దాని వైపు వేస్తున్నాం, Sukhoi 35 అని. ఇలా ఎన్నో యుద్ధ విమానాలు మన వైపు చూస్తున్నాయి అనమాట. ఇవన్నీ మమ్మల్ని ఇంపోర్ట్ చేసుకోండి, మమ్మల్ని కొనండి ఆ దేశాలన్నీ అడుగుతున్నాయి, ఇంక్లూడ్ అమెరికా కూడా. సో ఈ యుద్ధ విమానాల్లో ఏది భారతదేశం వైపు చూస్తుంది? 114 ఎక్కడి నుంచి కొంటుందంటే భారతదేశం ఈ రఫేల్ వైపు మొగ్గు చూపుతుందని మనకు తెలుస్తుంది. కానీ ఈ రష్యా ఏంటంటే ఈ Sukhoi 35 ఫైటర్స్ ద్వారా టెక్నాలజీ ఇస్తుంది, అక్కడ కిల్ స్విచ్ ఉండదు, కోర్స్ కోడ్ ఎయిర్ దాన్ని ఏమంటారు కోడ్ కూడా ఇస్తుంది అన్నమాట, సీక్రెట్ కోడ్. కానీ రఫేల్తో కాస్త ప్రమాదం ఉంది. అందువల్ల రఫేలా ఈ రష్యా Su-35లా అనేది, కాకపోతే అమెరికా నుంచి F-18 మాత్రం హార్నెట్ మాత్రం దిగుమతి చేసుకునే అవకాశాలు ఇక్కడ లేవు. ఎందుకంటే అమెరికా నానా కండిషన్, దాని రేట్ ఎక్కువ. అందువల్ల ఇండియా రేటు కూడా చూస్తుందని, భారత మిసైల్ బ్రహ్మోస్ లాంటి వాటిలో బిగించడానికి కావాల్సిన వెపన్స్ బే అంటారు వాటిని చూస్తుంది, స్టెల్త్నెస్, అగైలిటీ, స్పీడ్ అంటారు అవి చూస్తారు.
భారత్లో టెక్నాలజీ కావాలి, మళ్ళీ దానికి ప్రొక్యూర్మెంట్ టెక్నాలజీ కావాలి, తర్వాత అనవసరమైన కండిషన్స్ ఉండకూడదు, లాంగ్ టర్మ్ ఫైట్ చేయాలి, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ కూడా కాస్ట్ తక్కువ ఉండాలి. ఇవన్నీ చూసుకుని భారతదేశం 114, 120 విమానాలు ఒకేసారి కొనబోతుంది. ఇది నెలలో రాబోతుంది అనమాట. యుద్ధ విమానాలు వస్తేనే భారతదేశం ఇక్కడ చైనా, పాకిస్తాన్ నుంచి వచ్చే థ్రెట్ని వెంటనే మనం ఆపగలుగుతాం. లేదంటే పాకిస్తాన్, చైనా నుంచి J-20 లేదా J-35 5th జనరేషన్ ఫైటర్స్ 40 తెచ్చుకుంటుంది. అది తెచ్చుకుంటే మన ఎయిర్ ఫోర్స్ ప్రమాదంలో పడుతుందన్నమాట. అందుకని ఫస్ట్ ఇమ్మీడియట్గా ఈ 114 నుంచి 120 యుద్ధ విమానాలు మల్టీ రోల్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ని మనం తెచ్చుకుంటున్నాం. ఇది ఒక నెలలో మనకి బిడ్డింగ్ వస్తుందండి. దీంతో ఇండియా శత్రు దుర్భేద్యంగా మారిపోతుంది. కానీ ఈ 114 యుద్ధ విమానాల కొన్న భారతదేశ కొరత తీరదు. అందుకనే తేజస్ మార్క్ 2ని అమెరికా నుంచి అక్కడ నుంచి బోయింగ్ కంపెనీ నుంచి F404 ఇంజన్ తెచ్చి దానికి పెట్టాలి. అందువల్ల అది లేట్ అవుతుంది. సో మార్క్ 2, ఈ తేజస్ 1, తేజస్ 2 అని ఎక్కువగా మనం ప్రొడ్యూస్ చేసి సంవత్సరానికి 40 యుద్ధ విమానాలు ప్రొడ్యూస్ చేయాలంట హాల్ నుంచి చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పెట్టాలి. ఇవి వచ్చి ఈ 114 వస్తే భారతదేశం 500 యుద్ధ విమానాలను కేవలం 2030 లోపు మొత్తం సమకూర్చుకుని పెట్టుకోవాలి. అంటే ప్రతి సంవత్సరం ఇన్నని. సో ఇలా చేస్తేనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిలబడగలిగిద్ది ఆ శత్రు దేశాల ముందు, లేకపోతే ప్రమాదంలో పడతాం. కాబట్టి ఈ 114 యుద్ధ విమానాల బిడ్డింగ్ అనేది భారతదేశానికి ఎయిర్ ఫోర్స్కి చాలా పెద్ద శుభవార్త అండి.